హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాడ్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో టమాటా తోటలో మన మామూలుగా నిలువు పందిళ్ళు వేస్తారు కదండి, అదే ప్యాటర్న్లో మన ఇంట్లో గార్డెన్లో నేను నా మొక్కలకి నిలువు పందిరి వేసాను. లైట్ వెయిట్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే తేలిగ్గా మనం కట్టుకునే విధానంగానే ఇలా వేసాను. నేను ఎలా వేసుకోవాలో చూపిద్దామని వీడియో చేస్తున్నాను. నాకు టమాటా చెట్లు ఆల్రెడీ పూత పిందెలో ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. అందుకని కాయలు తడికి అంటడం వల్ల కుళ్ళిపోయి డ్యామేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను చిన్న నేల మీద ఉన్నాయి మొక్కలన్నీ కొంచెం పాదుల్లాగా చేసేసి వాటికి ఏదైనా ఎరువు ఇచ్చేసి వాటర్ ఇచ్చేసి ఇలా సన్న మన జూట్ దారాలు ఉంటాయి కదండి, అది మా దగ్గర ఉంది పురుకోస. ఆ కొస్త వైర్ సహాయంతో ఇలా కట్టుకున్నాను. నేను ఒకదానికొకటి కింద పడుకోకుండా సపోర్ట్ ఇచ్చుకుంటూ కట్టుకున్నాను. కుండీలో ఉండే వాటికి కూడా ఇలా కట్టుకోవచ్చండి. అన్ని టమాటా మొక్కల కుండీలను ఒక పక్కన పెట్టుకొని అటు దారి ఇటు దారి ఒక కరపుల లాంటి దాన్ని పెట్టుకొని మధ్యలో దారం కట్టేసుకోవచ్చు. అండ్ అలాగే ఇవన్నీ అయిపోయిన తర్వాత కింద నుంచి వచ్చే ముదురు ఆకులు ఉన్నాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్ వచ్చాయి, అవి కట్ చేసేయండి. కింద నుంచి ఏమైనా పెస్ట్ వచ్చే అవకాశం ఉంటే అది లేకుండా ఉంటుంది. ఆ కొమ్మలు లేకపోవటం వల్ల కొత్త ఈగుళ్ళు వస్తాయి. ఆ ఈగుళ్ళతో పాటు మళ్ళీ మనకి పూత అనేది తొందరగా స్టార్ట్ అవుతుంది. నేను కొంచెం యూరియా కొంచెం డిఏపి కలిపి వాటరింగ్ ఇచ్చిన తర్వాత నా మొక్కలకి అన్నీ వేసాను. నేను దీనివల్ల రూట్ సిస్టమ్ బాగుంటుంది. డిఏపి వల్ల, యూరియా వల్ల మొక్క పెరుగుతూ ఉంటుంది, ప్లస్ పూత వస్తుంటుంది. 15 డేస్కి ఒకసారి మీకు ఏదైనా ఎరువు ఉంటే అది ఇచ్చేయండి. మాకు వరి పొలాల్లో ఇది వేస్తాం కాబట్టి ఇది వాడతాను నేను. ఇది లేనప్పుడు నేను బనానా పీల్ ఫర్టిలైజర్ కానీ మా పశువుల ఎరువు కానీ ఇస్తూ ఉంటాను. అంతా హెల్తీగానే ఉన్నాయి. వాటరింగ్ ఇయ్యని మొక్కలకి ఫస్ట్ వేసేసిన తర్వాతైనా వెంటనే వాటర్ ఇవ్వాలండి. డైరెక్ట్ వాటర్ వేయకుండా వేస్తే చెట్టు మాడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇలా తేలిగ్గా టమాటా మొక్కలకి చిన్న పాదులు చేసుకొని వీక్లీ ట్వైస్ వాటర్ ఇచ్చుకుంటూ 15 డేస్కి ఒకసారి ఎరువులు అవి ఇచ్చుకుంటూ సపోర్టింగ్ ఇస్తూ ఉంటే పాలినేషన్ కూడా తేలిగ్గా అవుతుందండి. టమాటా మొక్కలకి ప్రతి పూత పిందే అయ్యే అవకాశం ఉంటుంది. పాలినేషన్ అవ్వలేదు అనుకుంటే పులిసిన మజ్జిగ సాయంత్రం సమయాల్లో కొంచెం బాటిల్లో వేసుకొని వాటర్ కలుపుకొని స్ప్రే చేయండి. ప్రతి పువ్వు పిందలాగా మారుతుంది. టమాటా వరకు అయితే నేను ఇదైతే ఇంతకుముందు ట్రై చేశాను, వేరే మొక్కలకైతే నాకు తెలియదండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.